పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మినీ మహానాడుతో పోరెత్తించారు. ఈ 3 రోజులు జరిగే పండుగకి అసలు మార్పులు అనేది పార్టీలో కానీ లేకపోతే ప్రజల్లో కానీ కార్యకర్తలకి ఎలాంటి దిశానిర్దేశం ఉంటుందని ఈ సభ నుంచి చెప్పుకోవచ్చు. 83లో మేము చాలా పిల్లవాళ్ళం, అప్పుడు కూడా జెండా పట్టుకొని తిరిగిన రోజులు చూసాం. 83 నుంచి కూడా ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఆ ఉత్సాహాన్ని కూడా కళ్ళారా చూసాం. మేము కూడా ఆ ఉత్సాహంలో పాల్పంచుకుంటున్నాం. 6 నుంచి కూడా ఎన్నో మహానాడులకి ఒక పార్టీ కార్యకర్తగాను పార్టీ నాయకుడుగాను అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మహానాడుకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో నన్ను ఎమ్మెల్యేగా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టడం నిజంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవాన్ని అందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మన తెలుగుదేశం పార్టీలోనే వస్తుంది. ఎంతోమంది నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు తెలంగాణలో చూసుకోండి, ఆంధ్రాలో చూసుకోండి, ఎన్టీ రామారావు వచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఈరోజు ప్రతి పార్టీలో కూడా, అంటే ఆ పక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, లేదా వైఎస్ఆర్సీ పార్టీ కావచ్చు, లేదా అందరు కూడా తెలుగుదేశం పార్టీ అందరికి కూడా ఒక యూనివర్సిటీగా శిక్షణ ఇచ్చి చాలా గొప్ప నాయకులు తయారు చేసిన పార్టీ ఈ పార్టీ ఇంకా ముందుకు కూడా కొనసాగుతుంది. రకరకాల కూడా నా పార్టీ నాయకులు కూడా తయారవుతారు. అలాంటి ఈ సందర్భంలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా లేదా ముఖ్యమంత్రి పదవి లేదని ఇచ్చినా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఇది